హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ కేఆర్ఎల్ స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దివ్య చెట్టు కింద కూర్చొని మొబైల్లో టైపింగ్ చేస్తూ ఉంటుంది. తన దగ్గరికి కిషోర్ వచ్చి, ఏంటమ్మా ఇంకా అదే పని మీద ఉన్నావా అని అడుగుతాడు. అవునానా అని తనతో చెబుతుంది. ఇలా అదే పనిగా తిండి తిప్పలు లేకుండా ఉంటే ఎలా అని అంటాడు. అదేం లేదు నాన్న, నాకు ఉన్న టైం కూడా చాలా తక్కువ కదా, దాని గురించి ఎక్కువగా రిలాక్స్ కాలేకపోతున్నాను. ఒక్కసారి ఇవ్వు, నేను కూడా చూస్తాను అంటూ చేతిని చాచుతాడు. సరే చూడు అని అంటూ మొబైల్ ఇస్తుంది. తన మొబైల్ని చూస్తూ దివ్యతో చాలా క్రిటికల్ కండిషన్, ఎంతైనా ధైర్యం ఉండాలి, ఇది సక్సెస్ అవుతుందంటావా అని కిషోర్ అడుగుతాడు. ఏమో తెలియదు, ప్రజెంట్ సిచ్యువేషన్ కదా, ఎవరు అవునన్నా కాదన్నా జరుగుతుంది ఇదే కదా, అటువంటప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేయకపోతే తప్పు వాళ్ళదే అవుతుంది. ఒక అమ్మాయిగా ఇలా చేయడం చాలా ధైర్యంతో కూడుకున్నది. అంతేకాదు, కొన్ని కష్టమైన ఇష్టంగా చేయాల్సి వస్తుంది. ఇటువంటి వాటిలో ఇది కూడా ఒకటి. నువ్వు సక్సెస్ అవ్వాలని నాకు ఉంది, కానీ ఇది చూస్తుంటే కొంచెం కష్టంగా ఉంది. అదంతా తర్వాత నాన్న, ఇచ్చిన అసైన్మెంట్ కరెక్ట్గా క్లియర్ చేయాలి. నేను అనుకున్నది అనుకున్నట్టుగా ఫినిష్ చేయాలి. ఇంతవరకు ఇది కరెక్ట్ కాదా గుర్తు అనేది ఆలోచించను. నేను అనుకున్నది రీచ్ అవ్వడం ముఖ్యం. ఆ తర్వాత ఎవరు ఏది అనుకున్నా నాకు పర్లేదు. ముందుగా నేను చేయాల్సింది చేస్తాను అని తను కాన్ఫిడెంట్గా కిషోర్కి బదులిస్తుంది. ఈవినింగ్ మౌనిక చెప్పినట్టుగా భార్గవ్ గురించి ఇంటికి వస్తుంది. తన గదిలోకి రాగానే దగ్గరగా తీసుకొని హగ్గు చేసుకుంటాడు. తను కూడా చేతులతో గట్టిగా అతుక్కొని తన కౌగిట్లో నలిగిపోతూ ఉంటుంది. భార్గవ్ తన మెడ భాగంలో ముద్దాడుతూ ఉంటే తన రెండు చేతులను దూరంగా చేసి సహకరిస్తుంది. ఆమె మెడకు భాగాన్ని ముద్దాడుతూ వెనక్కి అడుగులు వేసుకుంటూ వెళ్ళి గోడకు టచ్ అవుతుంది. భార్గవ్ తన మెడ భాగంను ముద్దాడుతూ ఆమె నడుము మీదుగా చేతులను వేసి నిమురుతూ ఉంటే తనకు స్వర్గంలో వివరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. కళ్ళు మూసుకొని ఆ అనుభూతిని పొందుతూ ఉంటుంది. భార్గవ్ కాళ్ళ మీద తన కాళ్ళను వేసి ఉంటుంది. తన కాళ్ళ మీద నడిపించుకుంటూ బెడ్రూమ్ వరకు తీసుకొని వచ్చి బెడ్ మీదకి తనను నెడతాడు. తన మీదుగా భార్గవ్ చేరి ఆమె కళ్ళల్లో చూస్తూ, ఈరోజు కోసమే చాలా రోజులుగా ఎదురుచూస్తూ ఉన్నాను అని అంటాడు. నిజమా? కానీ నువ్వు అనుకున్నట్టుగా జరిగేలే లేదే అని అంటుంది. తల అనగానే ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి, ప్లీజ్, లవర్స్ అంటే ఏమేమో చేసుకుంటారు, నువ్వేంటి ముద్దు కూడా సరిగా పెట్టనివ్వవు అని అంటాడు. తన వైపు చూసి నవ్వి, సారీరా, ఇప్పుడు కుదరదు, తర్వాత ఎప్పుడైనా చూద్దాంలే అని అంటుంది. ఎప్పుడైనా అంటే 20-30 సంవత్సరాల తర్వాత అంటావా అని అంటాడు. చూడు, ఇంతకుముందు నేను ఏమన్నాను? పెళ్ళి తర్వాత అన్నాను. ఇప్పుడేమన్నాను? తర్వాత చూద్దాం అని అంటే పెళ్ళికి ముందే సింగిల్ అవుదామని కదా అర్థం. కొంచెం టైం కావాలి, అర్థం చేసుకోరా అని అంటుంది. ఇప్పుడు నేను నిన్ను అర్థం చేసుకోవాలి, నువ్వు మాత్రం నన్ను అర్థం చేసుకో. చాలా రోజుల తర్వాత మరదలు వచ్చింది, ఎంత ప్రేమ ఉంటుంది అనుకున్నాను, కానీ అవేమీ కనపడటం లేదు అంటాడు. ఒక్కసారి గుర్తుపెట్టుకో, అందాన్ని చూసి నచ్చే ప్రేమ నిజమైనది కాదు, మనసును చూసి పుట్టేదే నిజమైన ప్రేమ. నీ గురించి నేను ఏదైనా చేస్తాను, ఫిజికల్గా కావాలని నాకు కూడా ఉంది, కానీ ఇప్పుడు కరెక్ట్ సిచ్యువేషన్ కాదు. ఎప్పుడు కలవాలో నేనే చెబుతాను, అంతవరకు ఈ పై ముద్దులే హద్దులు దాటే ఛాన్స్ లేదు. నేను చెప్పేది అర్థమవుతుందా అని ముక్కు పట్టుకొని అటూ ఇటూ ఆడిస్తూ చిన్నగా నవ్వుతూ చెబుతుంది. సరేలే మరి, ఎక్కువగా అడిగితే నాకు ప్రేమ లేదు,
ఓన్లీ లాస్ట్ అని ఫిక్స్ అయిపోతావు. అంటే ప్రేమ ఉన్నప్పుడు ఇటువంటి కోరికలు కూడా ఉంటాయి కదా. ఈ విషయాల్లో అబ్బాయిలు బయటపడినట్టు అమ్మాయిలు బయటపడరు. నీకు కూడా అటువంటి ఫీలింగ్స్ ఉన్నాయేమో. కొంచెం బెట్టు చేసిన ఏదో విధంగా సెట్ చేయొచ్చు అనుకున్నా, కానీ నువ్వు ఇంత పెద్ద డైలాగ్స్ చెబుతూ ఉంటే ఇంకేం మొహం పెట్టుకొని అడుగుతాను. సరే, నువ్వు చెప్పినట్టుగానే అన్నీ ముడుచుకొని కూర్చుంటా అని అంటాడు. లవ్ యూ రా అని అంటూ తన మీద ఉన్న భార్గవ్ని హగ్గు చేసుకుంటూ లవ్ యూ టూ అని తన పెదాలను కిస్ చేస్తాడు. ఆ రోజు కాస్త ఎర్లీగా జగన్ ఇంటికి వస్తాడు. మేఘన బెడ్రూమ్లోకి ఉంటుంది. జగన్ తన దగ్గరికి వస్తాడు. నార్మల్గా ఉన్నతనం చూసి, ఏంటి ఈరోజు తాగలేదు? ఈరోజు గాంధీ జయంతి కూడా కాదు కదా, షాప్స్ క్లోజ్ ఉండటానికి అని మేఘన అంటుంది. తను ఏం మాట్లాడకుండా ముందుకు వచ్చి, సారీ, చేసి ఉండకూడదు, చాలా బాధపడ్డాను, నన్ను క్షమించు అని అడుగుతాడు. తను అలా అనగానే కోపంగా, ఏంటి క్షమించాలా? నిన్ను రాత్రి చేసిన ఒక్కదానికే క్షమించాలా? లేకపోతే ఎన్ని రోజులు నువ్వు చేస్తున్న హాస్యమైన పనుల గురించి క్షమించాలి? నీ ముఖం చూస్తేనే అసహ్యం వేస్తుంది. దేశంలో ఎవరు గతి లేనట్టు నీలాంటి వాడిని పెళ్ళి చేసుకున్నాను చూడు, నాది తప్పు. నువ్వు ఫిజికల్గా నన్ను సాటిస్ఫై చేయలేవు. నీ కోరిక తీర్చుకొని నువ్వు వెళ్ళిపోతావు. నా పరిస్థితి ఏంటి? అది ఆలోచించలేదు. ఇప్పటి వరకు రాత్రి కూడా ఈ మోజు తీర్చుకోవడానికి వచ్చావు, కానీ నా కోరిక తీర్చడానికి కాదు అని అంటూ ఉండగా తను తలదించుకొని ఉంటాడు. ఒక విషయం చెప్పాలా, కోట్లలో సంపాదించడం గొప్ప కాదు, భార్య ఇష్టాలను తన సుఖాలను నెరవేర్చడం గొప్ప. అటువంటి వాటిని తీర్చాలి వాడు మొగుడు కాదు, మొగాడు అసలు కాదు. ఒకప్పుడు ఆస్తి ఉంటే పెళ్ళి చేసుకోవాలి అనుకునేవారు, మంచి కుటుంబం ఉంటే పెళ్ళి చేసుకోవాలనేవారు. కానీ ఈ రోజుల్లో రెండు కాదు, మొగాడా కాదా అని తెలుసుకొని పెళ్ళి చేసుకోవాలి. నువ్వు మొగాడివి అని బయట చెప్పుకోవడం కోసం అన్నీ నిన్ను పెళ్ళి చేసుకున్నావు. నువ్వు ఆ జాతికి సంబంధించిన వాడివి కాదు అని నేను బయట చెప్పలేను. అలా చెబితే రోజుకి ఒకడు నా ఇంటి ముందర వచ్చి నిలబడతాడు. ఆ ధైర్యం నాకు లేదు. ఇవి జరగకపోవడం వల్లే నీకు భర్తను స్థానం ఇచ్చి ఉంచాను. ఏదో పోటు మొగాడిలా మీదికి వస్తావు, అక్కడ పొడి చేసేది ఏమీ లేదు. తన మాటలకు ఎటువంటి సమాధానం ఇవ్వలేక జగన్ మౌనంగా వింటూ ఉంటాడు. ఇంతలో తను చెప్పాలి అనుకున్నది చెప్పటానికి సిద్ధపడుతుంది. ఇంతవరకు వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు చెబుతున్నాను. నీకు కష్టంగా ఉండొచ్చు, నాకు కూడా అలాగే ఉంది. నీ నుండి నాకు విడాకులు కావాలి అని చెబుతుంది. అది విని జగన్ షాక్ అవుతాడు. ఏంటి, విడాకులు కావాలా? దేనికి అని అడుగుతాడు. రామాయణం మొత్తం విన్న తర్వాత రాముడి సీత ఏమవుతుంది అని అడిగాడంట. నీలాంటి ఒక మొద్దోడు అలా ఉంది నువ్వు అడిగేది. ఎంత స్టోరీ చెప్పాను, ఎందుకు అడుగుతున్నానో కూడా అర్థం కావట్లేదా అని అంటుంది. చూడు, ఒకవేళ నీకు ఆ విషయంలోనే ప్రాబ్లం అంటే చెప్పు, నేను డాక్టర్ను కలుస్తాను, ట్రీట్మెంట్ తీసుకుంటాను. అంతేకాని నువ్వు నన్ను వదిలి వెళ్ళొద్దు, విడాకులు ఇవ్వాలనుకోవడం లేదు అని చెబుతాడు. నువ్వు విడాకులు ఇవ్వకపోతే నేను నీతో పాటు ఉంటాను అని ఎలా అనుకున్నావు? నచ్చితే లైక్ చేయండి. రేపటి స్టోరీలో ఏం జరుగుతుందో చూద్దాం.